అంటే చాలా మందికి అటు వస్తే ఉండవు. ఉండవు. నేను ఇక్కడ కలాం తల్లి బ్రహ్మాండంగా అందరిని చేయబెట్టుకుని నడిపిస్తే నన్ను సంకలం ఎత్తుకుంది. అందరితో యాక్టివ్ ఉంటారు. అందరూ అయితే యాక్టివ్. అందరూ పృథ్వీ ఉంటే బాగున్నాయి, డేట్లు కుదరట్లేదు, చాలా సరదాగా ఉంటుంది లొకేషన్లో. ఎవరితోటి నాకు ఎటువంటి గొడవలు చేస్తూ ఉంటారు కదా. ఒక నేను రాజకీయంలోకి వెళ్ళాం, నేనేం ఆశించలేదు, అది నేను అడగల, అది ఇచ్చి నన్ను బ్యాట్ చేశారు. లేకపోతే ఇక్కడ మేము ఏ రోజున అనిపించిందా అసలు ఎందుకు వెళ్ళామని అనిపించింది. అంటే ఆ పార్టీలో కాదు, పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చాను? నేను పాలిటిక్స్లో కాదండి, పాలిటిక్స్ నాకు ఇష్టం, దాంట్లోకి ఎందుకు వెళ్ళామని అనిపించింది. ఈ దరిద్రుల దాంట్లోకి ఎందుకు వెళ్ళాం? మనం హాయిగా ఉండుంటే బాగుండేది, బ్రహ్మాండంగా ఉండేది. ఈ బ్లేమ్ మనకు ఉండేది కాదు. 11 ఏళ్ళ నుంచి పొలిటికల్ కెరీర్లో మనం తిరుగుతున్నాం, ఎన్నో రాత్రులు తిరిగాం, ఎన్నో మీటింగ్లో మాట్లాడాం. మొత్తం లేడీసే ఉంటారు నాతో పాటు, కార్యకర్తలు ప్రతి చోట ఉంటారు. సినిమా రంగంలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు, ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందరితో మేము పనిచేస్తుంటాం. ఎక్కడ మాకు ఎటువంటి మరక లేదండి, మరక అంటించారు. సార్ ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, అంటే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీ రీల్స్ ప్రత్యేకంగా కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు సార్. అది జనసేన ట్రోల్స్ కావచ్చు, ఇటు పృథ్వీ ట్రోల్స్ కానివచ్చు, 30 years ఇండస్ట్రీ మీమ్స్ చాలా ఉన్నాయి, కొన్ని కాదు. అంటే వాళ్ళు ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు పృథ్వీరాజ్ గారు ఎందుకు రావట్లేదు అని అంటున్నారు. అంటే అటు మీరు ఇటు మీ మూవీ ప్రమోషన్స్ కానివ్వండి, లేకపోతే ఇటు అంటే మీరు అన్నీ పట్టించుకుంటారు. మీరు యాజ్ ఏ పొలిటీషియన్గా ప్రతి దాంట్లోనూ మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో పర్టికులర్గా ఎందుకు ఆయన మాట్లాడలేదు? ఆర్జీవీ ఏదన్నా సర్టిఫికెట్ ట్వీట్ చేసినా పృథ్వీ గారు ఎందుకు రావట్లేదు, అసలు పృథ్వీ గారు ఇంకా అయిపోయిందా అనే ప్రశ్నలు కూడా. అయిపోయిందనే వాళ్ళు ఎదవలందరూ మొత్తం యూట్యూబ్లో చూడమన్నాడు. నేను ఎక్కడైనా సరే నా గుంతే వినపడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న జనసేన లీడర్గా నా గుంతే ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చూసినా పిలిచి మరీ నేను మాట్లాడతా. ప్లస్ ఇంకోటి షార్ట్ వీడియోస్ పెడతాం. మొన్న ఇంకొక వీడియో కూడా పెట్టాం, బాగా వైరల్ అయింది. అన్న గవర్నమెంట్ అలేపు ఉంది కదండి అంటే, పోరా మన వైపు భగవంతుడు ఉన్నాడు అంటారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, జనసేన జెండా వేసాం. ఇలాంటి సోషల్ మీడియాలో ఎక్కువ నాయే ఉంటాయి, ఎక్కువ నేనే మాట్లాడతాను. చిరంజీవి గారికి ఆయన ఇండస్ట్రీ కోసం చాలా గట్టిగా నిలబడ్డారు. ఆయన చాలా మందికి సహాయం కూడా చేశారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని రోజా గారు ఆ రోజున పర్సనల్గా తిట్టారు. ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, వాళ్ళ సతీమణి కానివ్వండి తిట్టారు. అంటే ఆ టైంలో ఒక ఇండస్ట్రీ పర్సన్గా ఇలా మాట్లాడుతుంది ఏంటి, మన పరువు పోద్దు కదా అంటే యాజ్ ఎ కొలీగ్గా అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే ఫీలింగ్స్, ఎథిక్, మోరల్ వాల్యూస్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆవిడగా ఏమి లేవు. కడిగామా, తిన్నామా, పోయామా, పడుకున్నామా అంతే. ఇప్పుడు నువ్వు ఎవరితో పడుకున్నావు? పడుకోవటాలు ఏంటంటే, ఒక మహిళా మంత్రి మాట్లాడే మాటలేంటి, ఎవరో పడుకున్నారు, ఈ అన్నదమ్ములందరూ ఇలా చేశారు, అలా చేశారు అని మాట్లాడి ఎంత తప్పు అంటే మాటలు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి, నువ్వు యాక్ట్ చేయలేదా ముఠా మేస్త్రిలో? ఆయనతోటి చాలా సినిమాలు చేయలేదా? నువ్వు అలా అనవలసిన మాటలు ఎలా వచ్చినాయి? పదవి రోజు ఉంది, రేపు పొద్దున్న నువ్వు బోరున కూర్చొని ఏడ్చే రోజులు ఇంట్లో ఉన్నాయి. నీకు ఆడపిల్లలు ఉన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారు, సరే దాన్ని మేము ఖండిస్తామండి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారు నా దగ్గర బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. నువ్వు ఏ లాడ్జీలో తిరిగావో అవి నా దగ్గర ఉన్నాయి అన్నావు, దాన్ని మేము ఖండించాం. ఆయన అన్నారు సరే, ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ పర్సనల్గా టార్గెట్స్ ఈవిడ మాట్లాడింది, ఆయన అన్నదాన్ని మేము ఖండించాం. వాళ్ళతో పడుకున్నారు, వీళ్ళతో పడుకున్నారు అని చెప్పి పడుకుంటారు అని ఆవిడ అందండి. ఆవిడ నోటికి ఏదో వస్తే అది మాట్లాడింది, బండబూతులు. మొన్న కూడా బండారు సత్యనారాయణ గారి విషయం ఖండించాం. ఒక మహిళని అలా అనకూడదు నువ్వు అని. మరి నువ్వు చేసిన పనులు ఏంటి? నువ్వు మాట్లాడిన దరిద్రాలు ఏంటి? జరిగిన 1 week తర్వాత తమిళనాడు నుంచి హీరోయిన్లందరూ తీసుకొచ్చి వాళ్ళు ఏదో చాలా నిబద్ధతగా రోజా గారిని అలా అన్నారు, రోజా గారిని ఇలా అన్నారు. ఆమె అన్న మాటలు మీకు తెలియదమ్మా, ఆమె ఎలా అంత కింద నుంచి చాలా మాటలు మాట్లాడింది, అవి చూసుకోండి అంటే మళ్ళీ వాళ్ళు నోటంటే మాటలేదు, మళ్ళీ నోరు ఎత్తలాడు. ఇప్పుడు నువ్వు నోటుకు వచ్చినట్టు అన్నీ మాట్లాడేసి నువ్వు నీ గవర్నమెంట్లోనే చాలామంది ఉన్నారు. విడుదల రజనీ గారు ఉన్నారు, తానేటి వనిత గారు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, నీ ఎమ్మెల్యేలు ఉన్నారు, నీ ఏరియాలో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, మంత్రివర్యులు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు మరి నీ మీద ఇన్ని వస్తున్నప్పుడు నీ పార్టీలోనే ఎవడో ఇంత ఖండించట్లా? అంటే అదే మా ఫ్రెండ్ ఉన్నాడు శ్యాంబాబు, మరి శ్యాంబాబు కూడా మాట్లాడలేదుగా. ఆవిడ కూడా చెక్ పెట్టారంటారా? చూడండి, శ్యాంబాబు మాట్లాడాలిగా, ఏదైనా వస్తే మరి మాట్లాడదుగా, ఎవరు మాట్లాడలేదుగా. ఆయన పెద్దానికి మాట్లాడతాడు ఆయన, మరి ఆయన మాట్లాడలేదుగా. నీ వల్లే నీ గురించి మాట్లాడలే. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి నీతిగా మాట్లాడు. మహిళా మంత్రులు కూడా ఎవరు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలే.
ఎవరు మహిళా కార్యకర్తలు మాట్లాడరు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు మాట్లాడినట్టున్నారు అంతే. నేషనల్ లెవెల్. ఆ, ఇప్పుడు నీ క్రెడిబిలిటీ ఏంటి? దాన్ని కూడా వాళ్ళు సమర్థించుకుంటున్నారు సార్. అంటే నేషనల్ లెవెల్లోకి వెళ్ళింది issue. ఇంకోటి అంటారండి, ఇప్పుడు పృథ్వీరాజుని బాగా బదనాం చేసాం, అమ్మ అయిపోయింది అటు పోయాడు. నెక్స్ట్ అరగంట గంట ఏం చేస్తావు నువ్వు, ఏదో ఒకటి చేయించుకోండి అని ఆమె మాట్లాడింది, ఆయన మినిస్టర్. ఏమండి ఇంకొక ఆయన ఏమో జప్పు తీసి చూపించాడు వరలక్ష్మి వ్రతం రోజున. దానికి ఏమన్నారు, ఇంకోటి ఎంత హాస్యాస్పదం అంటే, అది మా వాడిది కాదు అంటే, మీ వాడిది కాదంటే మీరు చూసారా? కామన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అన్నారు, అది మా వాడిది కాదు అంటే, మీ వాడిది కాదంటే మీరు చూసారా లేదా? మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం? ఆయనది. నెక్స్ట్ అరగంట ఆయన అవంతి శ్రీనివాస్ గారు. ఇవన్నీ ఉన్నాయి. మాకేంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఒకే సామాజిక వర్గం మరి వీళ్ళందరిది ఫ్రాంకు, వీళ్ళందరిది ఇది ఫేకు అన్నప్పుడు పృథ్వీరాజ్దే ఒరిజినల్ అని ఎలా చెప్తారు మీరు? అదే కదా. అంటే మీ వాటాల్లో మీ ఎంపీ టికెట్లు మీ కోట్లాది ఆస్తులు నేనేమైనా ఇమ్మన్నానా అంటే? నన్నే ఎందుకు అనాలి అలాగా? మీ ముడ్డు కింద ఉన్న తప్పుల గురించి మీరు ఎందుకు చెప్పరు? పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా గవర్నమెంట్ నుంచి ప్రాపర్ సమాధానం రాదు సార్. ఏం రాదండి. 3 పెళ్ళిళ్ళు 2 ఇది. ఎందుకు ఆయన టార్గెట్ చేయాలంటే పెళ్ళిళ్ళని ఇంకేమున్నాయి ఆయన దగ్గర? ఏం చూపిస్తారు మీరు? ఇది నాటే ఇన్ పీపుల్స్ లీడర్ అతను. ఇంకేం మాట్లాడతారు మీరు? మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు టీడీపీ జనసేన 2 అధికారంలోకి వస్తే అంటే మీకు ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనిపిస్తుంది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.